బాల వికాసము పిల్లల కథలు. పాండురాజు మరణం తర్వాత కుంతీదేవి తన 5 మంది పిల్లలతో కామ్యక అనే అడవిలో నివసిస్తూ ఉంటుంది. పాండవులు చిన్న పిల్లలు. పాండవులలో బాగా అల్లరి పిల్లవాడు భీముడు. భీముడు మిగిలిన తన అన్నదమ్ములను బాగా ఏడిపించేవాడు. అందువలన కుంతీదేవి అడవిలోకి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు భీముడిని తన వెంట తీసుకుని వెళ్ళేది. ఒకరోజు తన 4 కుమారులు కుటీరంలో నిద్రిస్తుండగా భీముడు వాళ్లను ఏడిపించకుండా ఉండడానికి భీముణ్ణి తనతో పాటు తీసుకెళ్ళింది కుంతి. అలా అడవిలో పండ్లను సేకరిస్తుండగా ఒక పెద్ద పులి తన కుమారులు నిద్రిస్తున్న కుటీరం వైపు వెళ్ళడం గమనించి వెంటనే తన 4 కుమారులను రక్షించుకునే ప్రయత్నంలో కుంతీదేవి తనతో భీముడున్నాడన్న విషయం మరిచి కుటీరం వైపు పరుగు తీసింది. లోనికి వెళ్ళిన కుంతికి భీముడు బయటే ఉన్నాడన్న విషయం గుర్తొచ్చి బయటకు పరిగెత్తబోయి ఆశ్చర్యంతో అక్కడే ఆగిపోయింది. ఎందుకంటే బయట ఉన్న భీముడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయడం ఎందుకు అని అనుకున్నాడో ఏమో. పులిని భయపెట్టడానికి తన ఎదురుగా ఉన్న బండరాయిని బలంగా గుద్దాడు. భీముడి యొక్క పిడిగులాంటి గుద్దుకు ఆ బండరాయి ముక్కలయ్యింది. ఇది చూసిన పులి భయంతో అక్కడి నుండి పారిపోయింది. జరుగుతున్న ఈ తతంగాన్ని గమనించిన కుంతి ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చి భీముడిని హత్తుకుంది. అప్పుడే తన కుమారుడైన భీమునికి బలం చాలా ఎక్కువని కుంతికి తెలిసి వచ్చింది.